మీరు మేకప్ చేస్తున్నా కానీ కొంచెం టైంలోనే ఫేడ్ అయిపోతుందా? అసలు సెట్టింగ్ స్ప్రేకి మరి ఫిక్సింగ్ స్ప్రేకి తేడా తెలుసా? కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ ఫుల్ డే ఫ్రెష్గా ఉంటుంది. హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఫిక్సింగ్ స్ప్రే అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, బిగినర్ చేసే మిస్టేక్స్ మరియు ప్రొఫెషనల్ టిప్స్ వీటన్నిటి గురించి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కథ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫిక్సింగ్ స్ప్రే అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిక్సింగ్ స్ప్రే అంటే మేకప్ ని లాక్ చేయడానికి మరియు ఎక్కువ టైం స్టే అవ్వడం కోసం యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్. ఇది మేకప్ ని హోల్డ్ చేసి ఈజీలీ మెల్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇది ఎక్స్పెషల్లీ ఫంక్షన్ కి, పార్టీస్ కి, వెడ్డింగ్స్ కి మరియు లాంగ్ అవర్స్ మేకప్ కి చాలా యూజ్ఫుల్. ఇది ఫేస్ కి స్మూత్ మరియు ఫ్రెష్ ఫినిష్ ఇచ్చి మరియు మేకప్ ని నీట్ గా మరియు ప్రొఫెషనల్ గా కనిపించేలా హెల్ప్ చేస్తుంది. ఫిక్సింగ్ స్ప్రే అంటే మేకప్ ని లాంగ్ లాస్టింగ్ గా ఉంచే ప్రొడక్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ ఫ్రెష్ గా మరియు ఫ్లాలెస్ గా ఉంటుంది. సెట్టింగ్ స్ప్రే కి మరియు ఫిక్సింగ్ స్ప్రే కి తేడా ఏంటో చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్ స్ప్రే గురించి తెలుసుకుందాం. ఇది మేకప్ ని నాచురల్ గా బ్లెండ్ అయినట్టు చూపిస్తుంది. ఇది ఫేస్ కి ఫ్రెష్ మరియు స్మూత్ ఫినిష్ ఇస్తుంది. మేకప్ కేకీ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఫిక్సింగ్ స్ప్రే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మేకప్ ని లాక్ చేసి ఒకే ప్లేస్ లో హోల్డ్ చేస్తుంది. లాంగ్ టర్మ్ మేకప్ మూవ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇది ఎక్స్పెషల్లీ లాంగ్ అవర్స్ మేకప్ కి చాలా యూజ్ఫుల్. సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ ఫ్రెష్ గా మరియు నాచురల్ ఫినిష్ ఇస్తుంది. ఫిక్సింగ్ స్ప్రే ఏంటి, లాంగ్ టైమ్ హోల్డ్. సింపుల్ గా చెప్పాలంటే సెట్టింగ్ స్ప్రే ఫ్రెష్ లుక్ ఇస్తుంది మరియు ఫిక్సింగ్ స్ప్రే వచ్చేసి మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది. కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. ఆయిలీ స్కిన్ కి మ్యాట్ ఫిక్సింగ్ స్ప్రే బెస్ట్. ఇది ఎక్స్ట్రా ఆయిల్ ని మరి షైన్ ని కంట్రోల్ చేస్తుంది. మేకప్ నీట్ గా ఫ్రెష్ గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. డ్రై స్కిన్ కి హైడ్రేటింగ్ లేదా డూయీ ఫిక్సింగ్ స్ప్రే బెస్ట్. డ్రై గా కనిపించకుండా మాయిశ్చరైజ్ ఫీల్ ఇస్తుంది. ఇది ఫేస్ కి హెల్దీ గ్లో ఫినిష్ ఇస్తుంది. లాంగ్ ఈవెంట్స్ లేదా ఫంక్షన్స్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఫిక్సింగ్ స్ప్రే బెస్ట్. ఇది మేకప్ ఎక్కువ టైం ఫేడ్ అవుట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెడ్డింగ్స్ కి, పార్టీస్ కి మరియు లాంగ్ షూట్ కి చాలా యూజ్ఫుల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీ స్కిన్ టైప్ మరియు మీ మేకప్ అవసరాన్ని బట్టి కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తే అప్పుడు మీ మేకప్ ఫ్రెష్ గా, స్మూత్ గా మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ ఫ్లాలెస్ గా మరియు లాంగ్ స్టే అవుతుంది. ఫిక్సింగ్ స్ప్రే ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు యూజ్ చేయాలి. ఫిక్సింగ్ స్ప్రే అనేది మేకప్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ స్టెప్ లో యూజ్ చేయాలి. అప్పుడే మేకప్ లాక్ అయ్యి ఎక్కువ టైం నీట్ గా ఉంటుంది. బాటిల్ ని కొంచెం డిస్టెన్స్ లో హోల్డ్ చేయాలి. స్ప్రే బాటిల్ ని ఫేస్ కి కొంచెం దూరంలో పెట్టాలి. ఎక్కువ క్లోజ్ గా స్ప్రే చేయకూడదు, లేదంటే మేకప్ ప్యాచెస్ లాగా కనిపించవచ్చు. ఎక్స్ మరియు టీ షేప్ లో స్ప్రే చేయాలి. ఫేస్ మీద ఎక్స్ షేప్ లో ఒకసారి, టీ షేప్ లో ఇంకోసారి స్ప్రే చేస్తే స్ప్రే అనేది ఫేస్ అంతా ఈవెన్లీ కవర్ అవుతుంది. నాచురల్ గా డ్రై అవనివ్వాలి. స్ప్రే చేసిన వెంటనే ఫేస్ ని టచ్ చేయకండి. అది నాచురల్ గా డ్రై అవనివ్వాలి. అప్పుడే మేకప్ అనేది స్మూత్ గా సెట్ అయ్యి ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే అప్లై చేస్తే మేకప్ ఎక్కువ టైం ఫ్రెష్ గా ఉంటుంది. బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఎక్కువ స్ప్రే యూజ్ చేయడం, చాలా ఎక్కువ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ అనేది ప్యాచీగా లేదా వాటరీగా కనిపించవచ్చు. మరీ దగ్గర నుండి స్ప్రే చేయడం, ఫేస్ కి చాలా దగ్గర నుండి స్ప్రే చేస్తే ఒకే ప్లేస్ లో ఎక్కువ ప్రొడక్ట్ పడుతుంది. మేకప్ అనేది అన్ఈవెన్ గా కనిపిస్తుంది. వెట్ అయ్యాక ఫేస్ ని టచ్ చేయటము, స్ప్రే చేసిన వెంటనే ఫేస్ ని టచ్ చేస్తే మేకప్ మూవ్ అయ్యి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రాంగ్ ఫిక్సింగ్ స్ప్రే సెలెక్ట్ చేయడం, మీ స్కిన్ టైప్ కి సూట్ అవ్వని స్ప్రే యూజ్ చేస్తే మీ మేకప్ ఆయిలీగా లేదా డ్రైగా కనిపించవచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేస్తే మేకప్ స్మూత్ గా, ఫ్రెష్ గా మరియు నీట్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే ప్లస్ కరెక్ట్ అప్లికేషన్ చేస్తే మేకప్ ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ టిప్స్: మేకప్ స్పాంజ్ మీద కొంచెం స్ప్రే చేసి బ్లెండ్ చేస్తే ఫ్లాలెస్ ఫినిష్ వస్తుంది. ఫౌండేషన్ ని లేదా మేకప్ ని బ్లెండ్ చేస్తే మేకప్ అనేది స్మూత్ గా మరియు ప్యాచీ కాకుండా కనిపిస్తుంది. సమ్మర్ లో ఫిక్సింగ్ స్ప్రే చాలా యూజ్ఫుల్. హీట్ మరియు స్వెట్ వల్ల మేకప్ ఈజీలీ మెల్ట్ అవ్వకుండా ఫిక్సింగ్ స్ప్రే హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మేకప్ ఎక్కువ టైం ఫ్రెష్ గా ఉంటుంది. ఫైనల్ గా స్ప్రే చేస్తే మేకప్ సీమ్లెస్ గా కలిసిపోయి లాస్ట్ లో ఫిక్సింగ్ స్ప్రే అప్లై చేస్తే మేకప్ ప్రొడక్ట్స్ అన్ని స్కిన్ తో నాచురల్ గా కలిసిపోయి ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ టిప్స్ ఫాలో అయితే మేకప్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ టిప్స్: ఫిక్సింగ్ స్ప్రే కరెక్ట్ గా యూజ్ చేస్తే మేకప్ ఫ్లాలెస్ గా, స్మూత్ గా మరి ఫ్రెష్ గా ఉంటుంది. మేకప్ ఈజీలీ ఫేడ్ అవ్వకుండా మేకప్ అంతా నీట్ గా మరియు పాలిష్డ్ గా కనిపిస్తుంది. దానివల్ల మేకప్ ప్రొఫెషనల్ ఫినిష్ మరియు ఫ్రెష్ లుక్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ ఫ్లాలెస్ గా మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియోస్ చాలా మంచిగా ఉపయోగపడతాయి. మరో ఇంపార్టెంట్ మేకప్ టాపిక్ తో కలుద్దాం. జై హింద్.